ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఎన్ చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విధి విధానాలు ముగ్గురు కంటే ఒకళ్ళనే ఇద్దరిని కనండి. ఇంతకుముందు ఒకళ్ళనే కనేది, ఒకళ్ళనే నుంచి ఇద్దరిని కనండి. ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000 కనండి. ఇది దేశానికి సంబంధించి వి స్టాండ్ సౌత్ ఇండియా. నేను గతంలో కూడా వీడియో చేసాం మన ఛానల్ నుంచి. సో ఉత్తరప్రదేశ్ సంబంధించి 2.7గా ఉంది బర్త్ రేషియో. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశంలో బీహార్లో 3% ఉన్నది, ఉత్తరప్రదేశ్లో 2.7 ఉన్నది. సో ఇది పరిస్థితి. దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి 1.07 ఉన్నది జనరల్ రేటు. సో దక్షిణ భారతదేశం ఉన్నది. ఇందులో దేశవ్యాప్తంగా సగటు వయసు చూసుకుంటే దక్షిణ భారతదేశం 28 ఇయర్స్ అయితే ఉత్తర భారతదేశం 32.5 28 ఉన్నది. దేశ సగటు వయసు 28 ఇయర్స్ 28 సంవత్సరాలు ఉంటే దక్షిణ భారతదేశం సగటు వయసు 32.5 అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇదిగా మనకు అనిపిస్తుంది. సో 2047 నాటికి నలుగురిలో ఒక్కళ్ళు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముసలోళ్ళు ఉంటారని తెలుస్తుంది. సో అందుకోసం దక్షిణ కొరియాలో జనరల్ రేటు 0.7కి పడిపోవటం అందుకోసం దీర్ఘకాలికంగా సిబిఎన్ నిర్ణయాలు కరెక్టే. విజనరీ లీడరు. సో దక్షిణ భారతదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలంగాణకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేరళకి తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి, కేరళకి పశ్చిమ బెంగాల్కి అధికారి ముఖ్యమంత్రి, పుదుచ్చేరికి ఎన్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్. సో దక్షిణ భారతదేశానికి సంబంధించిన అందరూ కూడా, వెస్ట్ బెంగాల్ అటు దరికెళ్తే అటు బంగ్లాదేశ్ వైపు ఉంటుంది, కానీ మిగిలిన దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కూడా ఇలా దీనికి కట్టుబడి ఉన్నాయి. ఒక బిడ్డ కాదు, ఇద్దరు ముగ్గురిని కలమని చెప్తా ఉన్నారు. సో అయితే కొంతమంది ఆపరేషన్లు మగవాళ్ళు చేయించుకుంటే వ్యాసెక్టమీ, ఆడవాళ్ళు చేయించుకుంటే ట్యూబెక్టమీ, దాంతో పాటు గర్భనిరోధక మాత్రమే బిడ్డకి గ్యాప్ ఇవ్వండి, 2 నుంచి 4 కలిగే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం కాదు. ఇప్పటికే ఉత్తర భారతదేశ ఆధిపత్య రాజకీయాల్లో దక్షిణ భారతదేశం అణచివేయబడతా ఉంది. ప్రధానమంత్రి అయిందంటే అటు దేవగౌడ, ప్రధానమంత్రి పివి నరసింహరావు, దేవగౌడని కొన్ని నెలలు కూడా ఉంచలే. పివి నరసింహరావు గవర్నమెంట్ని అనేక ఆరోపణలు చేసే కార్యక్రమం చేశారు. సో ఇట్లాంటి గొడవలు జరిగితేనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయింది. సో భారతదేశం కూడా దక్షిణ భారతదేశం విడిపోయి దక్షిణ భారత్ ద్రావిడ దేశంగా మార్చే పరిస్థితికి మీరు నెట్టివేయబాకండి. సో ఎవడైనా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి గోల్డ్ మెడల్ ఇస్తారు. దక్షిణ భారతదేశం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తే కుటుంబ నియంత్రణ పాటించి జనాభా నియంత్రణ చేసి తగ్గింది జనాభా. కుటుంబ నియంత్రణ పాటించిన ఉత్తర భారతదేశం జనాభా పెరిగింది. వాళ్ళకి ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తారట, వీళ్ళకి ఎంపీ సీట్లు తక్కువ ఇస్తారట. ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఎక్కువ ఇస్తారట ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఇస్తారట. ఇదేమి న్యాయం? ఆర్డినరీ స్టూడెంట్ గోల్డ్ మెడల్ ఇచ్చినట్టుగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ గోల్డ్ మెడల్ కాకుండా వీళ్ళు విధిగా. అందుకోసం 70-74 మధ్య బేస్డ్గా, జనాభా బేస్డ్గా ఎమ్మెల్యే ఎంపీ సీట్లని డీలిమిటేషన్, ఎమ్మెల్యే ఎంపికల చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ వైపుగా అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా.